హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటంటే మొన్న మేము లూలులోకి వెళ్ళాము. లూలులో మ్యాంగో మేళా జరుగుతుందని వెళ్ళాము. అక్కడ చూస్తే చాలా అంటే చాలా పిల్లలు ఆడుకునే బొమ్మలు అయితే ఉన్నాయండి. అయితే మా మేనల్లుడు ఎప్పటి నుంచో హెలికాప్టర్ అడుగుతున్నాడండి. ఆ హెలికాప్టర్ అంటాడండి, ఫ్లైట్ 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 అంటాడు. ఆడు గుర్తొచ్చాడు. నేను ఫ్లైట్ లేక చిన్న చిన్న ఫ్లైట్లు చూసాను, ఇక్కడ బాగాలేదు, మంచిగా అనిపించలేదు. లేకపోతే ఒకటి తీసుకుందాం అనుకున్నాను. ఈ బొమ్మలు చూసినప్పుడు అన్నీ ఆడే గుర్తొచ్చాడు పాపం, వీడియో తీస్తూ. అలా అన్నీ చూసాము. చాలా చాలా బాగున్నాయి. పెద్దవాళ్ళు కూడా ఉన్నాయి. కార్లు ఏంటి, సైకిళ్ళు ఏంటి, కోయటోళ్ళు ఇక్కడే ఎలా ఉండొచ్చి బాగా తీసుకుంటారు. 22 KD ఉంది. అదైతే కార్లు, బైకులు, స్కూటర్లు, పిల్లలు ఆడుకుని ఇవన్నీ ఛార్జింగ్లు పెట్టియే. 35 దినార్లు, 75 దినార్లు అలా ఉన్నాయి ఛార్జింగ్ పెట్టి అనమాట బడులన్నీ. ఇంకా కొంచెం దూరం వెళ్తే ఎక్సర్సైజ్ చేసి గట్రా ఉన్నాయండి. అయినా చిన్నపిల్లలు ఎప్పుడు చిన్నప్పుడే కొంచెం మన మాట వింటారో, పెద్దది కొద్ది సరిగా వినరు మన మాట. కానీ మనం ఇలా చేసినా, ఎంత అలా చూసుకున్నా పెద్దదిగాక వాళ్ళ మాట వాళ్ళే కానీ మన మాట వినరు. మనం గట్టిగా అరుద్దామన్నా భయం ఉంటుంది. మనకే ముందు భయం వేస్తుంది. అలా వాళ్ళు ఏమన్నా ఏదో తిరిగినా మనమే బాధపడాలా, ఏమన్నా చేసుకున్నా మనమే బాధపడాలా. ఎలా హ్యాండిల్ చేయాలో కూడా తెలియటం లేదు. మా పిల్లల్ని అయితే నాకు హ్యాండిల్ చేయడం తెలియట్లేదు. మీ పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేస్తారో కొంత కామెంట్ చేయండి. చిన్నప్పుడే బాగుంటుంది వాళ్ళ మాటలు. అయికొను ఈకొను అనేసి. పెద్దదైతే అసలు వాళ్ళ మాటలు మనం వినలేము, బాగోవు కూడా, మంచిగా ఉండవు. నేనైతే చాలా పడుతున్నాను చిన్నప్పటి నుంచి. కొంతమంది లైఫ్ ఇలా ఉంటుంది. బయటకు వచ్చి ఏం సాధించామన్నది ఏం అర్థం అవ్వట్లేదు. మీరు ఎంతమంది కువైట్లో ఉన్నారో కామెంట్ చేయండి. కువైట్లో అయితే ఇప్పుడైతే చాలా ఎండలుగా ఉన్నాయి. మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే ఎండలో తిరగకండి, సరే మంచిగా ఉండండి.